నూతనకల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకుల పోలీసుల ముందస్తు అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శనివారం నిరసనకు దిగారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ముందు పోలీసుల అక్రమ అరెస్టును ఖండిస్తూ వెంటనే కార్యకర్తలను వదిలిపెట్టాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతాన పోలీసులు వచ్చి, నా పేరు రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని, మండల పార్టీ అధ్యక్షులు మోరపాక సత్యం గారు, బ్లాక్ ఉపాధ్యక్షులు నరసింహ శ్రీనివాస్ గారు, తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ గారు, జారిగూడ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గారు, మా 5గురిని తెల్లవారుజామున 3-4 ప్రాంతాన వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నూతనకల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకు తీసుకుపోతున్నారు, మమ్మల్ని దేనికి అరెస్ట్ చేస్తున్నారని ఎస్ఐని ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అయితే ఇక్కడ మాకైతే ఈరోజు 5వ తారీఖు అంటే ఈ రోజున నియోజకవర్గ స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అరోపల్లో. మరి దాన్ని ఉద్దేశించి తీసుకొచ్చినరా, దీన్ని ఉద్దేశించి తీసుకొచ్చినా అర్థం కావడం లేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన మా అరోపల్లి పొజిషన్ తీసుకుపోయేటోళ్ళు, పంపించేటోళ్ళు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామా లేమా అనేది అర్థం కావట్లేదు. తుంగతుర్తి అరోపల్లిని కాకుండా నూతనకల్ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరు. మేము మర్డర్ చేసేటోళ్ళం కాదు, మేము కేవలం రాజకీయ నాయకులం మాత్రమే. మరి ఇక్కడ ఎందుకు పెట్టినరో, దేనికి పెట్టినరో, ఎవరు చెప్తే పెట్టినరో ఇది అర్థం కాని పరిస్థితి. ఇది